రైటర్ అనుకుంటా, ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్. వీడెంత సీరియస్గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా, పరిస్థితి నుండి పక్క పోలీసుడే. వద్దు సార్, పర్లేదు, మీరు ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చే వదిలేస్తాడేమో. ఇదిగోండి సార్. అమ్మయ్య, పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. రే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంత లేదు. వాడి జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ రెంట్ అని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో సార్, మీకు దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. వద్దు సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్. సార్ సారీ సార్. ఇంకెప్పుడు చేయను సార్. సంఖ్య కొడతాడేమన్నారు. ఎక్కడున్నారా? ఆఫీస్లో ఉన్నా అన్న. ముందెళ్ళి ప్రొడ్యూసర్ని కలు. సరే అన్న. పుట్టోసి చలపతిని తన ఆఫీసులో 3 గంటలకు కలవాలి. యువరాజా, అంటే ఆ చనిపోయేది ఆ పిచ్చోడా? సార్, నేను బయలుదేరుతాను సార్. ఆగో సార్, ఓ కాఫీ పెట్టు. నువ్వేనా పెద్ద 2020 ప్లేయర్ అనుకుంటున్నావేంట్రా? కూడా ఇంత బ్యాగ్ వేసి తిరుగుతున్నావు. ఎలా ఈయన ఈడికి ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఏం జరగబోతుంది? కర్మ సిద్ధాంతం. వీళ్ళ ముగ్గురులో ఒకరు చనిపోబోతున్నారు. సార్, కాఫీ. రే సార్, ఆ చలపతి ఎక్కడి దాకా వచ్చాడు కనుక్కో. అలాగే సార్. అరే, బ్యాగ్ ఇది ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి పోయింది?
తీయండి పెరుమల్ గారు. ప్రసాద్, మనందరం రచయితలం కానీ నటులం కాదు. ఇప్పుడు నేను డిజైన్ చేసిన గేమ్లో మనం నటిస్తాం, అక్కడ కూర్చున్న వాళ్ళు మార్కులు వేస్తారు. ఎవరికి తక్కువ మార్కులు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఓకే? ఈజీయే. సీన్ ఏంటి? ఆహా. ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి రేప్ చేస్తుంటే ఇంకోటి వచ్చి కాపాడతాడు. నిన్ను రేప్ మేమిద్దరం చేస్తుంటే ఆయన ఈ రోజు వచ్చి కాపాడతాడు. రేప్ అయిపోయే లోపు కాపాడాలి సార్. వీడి ప్లాన్ ఏమై ఉండొచ్చు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. రే, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా గెలిచేది నేనేరా. గెలవండి, ఎవరొద్దన్నారు? అది చూద్దాం. కాపీ కొట్టిన ఇదిగో అమ్మాయి. ఇక్కడేమైనా ఆటో దొరుకుతుందా? ఆటోనా? బండి పంచర్ అయిపోయింది. అయితే బండే? ఇంటికి వెళ్ళాలా మీరు? అవునండి. బయటికి వెళ్దాం రండి. Excuse me? Excuse me. వదలండి, ఏం చేస్తున్నారు? నేను పోలీసులకు కాల్ చేయాలా? వదలండి. Please, ఎవరో వచ్చి కాపాడండి, please. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు కనబడితే పర్సెంటేజ్ ఏమో. ఏం తెలియని ట్యాక్ చేద్దాం. దొరికిపోయాం. అమ్మాయి వెళ్ళిపోయినట్టున్నాడు. హాయ్ సార్. ఉంది ఉంది సార్, డీప్గా ఉంది. లోపల నా దగ్గర ఎవరికి అమ్మాయి వెళ్ళిపోయాడు. ఎవరు యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు చెప్పండి. ఆగరా ఆగరా, పోలీసు పరిస్థితి కొట్టేస్తావరా? అయిపోయావు రే, అక్కడే ఉండరా. రే ఆగరా, ఈ రోజు నా చేతికి దొరికావు, అయిపోయావురా. రే అక్కడే ఉండు, ఆగమంటున్నానా? సార్ 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 మా మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక పిచ్చోడు కనపడుకుంటూ పోయాడు. మీకు ఏమైనా కనిపించదా సార్? రే పర్సు పోయి అల్లాడుతుంటే మధ్యలో మీ గోలంటరా? సార్ 2 రోజులు చదువుతున్నాం సార్ పిచ్చోడు కోసం. బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరు బాబు. ఇదేదో బాగుంది ప్లీజ్, ఇక్కడ లాక్కుందాం. తమ్ముడు ఎలాగైతేనే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నాకు అది డైట్లా మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప ఏ తప్పు? దొంగతనం చిన్నప్పటి నుంచి దొంగ పోలీస్ ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేయండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నాను.
కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఆహా, నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబలకు ఫోన్ చేస్తానండి. ఏ ఇదిగో బాబు ఆగు, నువ్వు ఆగు. ప్రసాద్ సారీ చెప్పు. ఆగండి, ఇప్పుడు చెప్తాను ఆహా, వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ఇదిగో. ప్రసాద్ మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. ఆహా, ఆగే. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఈడేంటి దొంగ టాపిక్ వదలట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే యాదవ్ సూళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఛే, ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. వీళ్ళందరితో నాకదే గొప్పదని ఎలా చెప్పించాలి? ఏంది వీళ్ళందరూ గిట్లా ఆగిపోయినరు?